నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో మార్కెట్ గేట్ల విషయంపై జరిగిన రాద్ధాంతంపై వేలంపాట నిర్వహించే హాల్లోకి మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్ను మున్సిపల్ కమిషనర్ శేషన్న అనుమతించకపోవడంపై జరిగిన అభ్యంతరం అవమానం గురించి మున్సిపల్ కమిషనర్ క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. కమిషనర్ కౌన్సిలర్లను కౌన్సిల్ సమావేశాన్ని అవమానపరిచాడని కౌన్సిలర్లందరూ మూకుమ్మడిగా సమావేశం నుండి వాకౌట్ చేయడం జరిగింది. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ అజెండాను రద్దు చేస్తూ సమావేశాన్ని ముగించారు. ఈ విషయంపై టీడీపీ కౌన్సిలర్ కండె శ్యామసుందర్ స్పందిస్తూ టీడీపీ కార్యాలయానికి సంబంధించిన స్థలం విషయాన్ని అజెండాలో ప్రవేశపెట్టాల్సిన అంశంపై కౌన్సిల్ తీర్మానం చేయాల్సి ఉంటుందని, కాబట్టే వైసీపీ కౌన్సిలర్లు ఒక ప్రణాళిక ప్రకారం అజెండాను రద్దు చేసేలా వ్యవహరించారని తీవ్ర ఆరోపణలు చేశాడు. శ్యామసుందర్ వ్యాఖ్యలపై కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ కౌంటర్ ఇస్తూ శ్యామసుందర్ లాల్ ముందుగా కౌన్సిల్ సమావేశానికి లేటుగా రావడంతో జరిగిన విషయాలపై అవగాహన లేదని, అనవసరంగా రాజకీయం చేస్తూ కేవలం టీడీపీ కార్యాలయ అంశాన్ని లేవనెత్తి వైసీపీ కౌన్సిలర్లను చైర్మన్ను అవమానపరిచే వ్యాఖ్యలను చేయడం సరికాదన్నారు. ముందుగా నంద్యాల పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాలని, కేవలం టీడీపీ కార్యాలయమే వారి అభివృద్ధి అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ కౌన్సిలర్ కండె శ్యామసుందర్ లాల్ వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని, అనవసరపు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కౌన్సిల్ అజెండా స్టార్ట్ కాకుండానే ఈరోజు కౌన్సిల్ అజెండాను రద్దు చేస్తూ వాళ్ళు బాయ్కాట్ చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఒక్కటి వైసీపీ కౌన్సిలర్లో నేను అడుగుతున్నా, అసలు 0 అవర్ ఎప్పుడు పెడతారండి? అజెండా కంప్లీట్ అయిపోయిన తర్వాత అజెండా పాస్ అయ్యే వాటిని పాస్ చేస్తూ, ఒప్పుకొని వాటిని ఒప్పుకోకుండా ఫెయిల్ చేస్తూ ఉన్న తర్వాత 0 అవర్ స్టార్ట్ అవుతుంది. 0 అవర్లో తీయాల్సిన దాన్ని ముందే నిలదీయడం అంటే ఇది ఒక ఫ్రీ ప్లాన్. అంటే ఈరోజు కౌన్సిల్ జరపకూడదు అని ఒక హాస్యాస్పదం ఏమంటే, పోయిన కౌన్సిల్ మీటింగ్లో తెలుగుదేశం పార్టీకి 415 సర్వే నెంబర్లో ఎకరా 50 సెంట్లు కేటాయించమని చెప్పి అజెండాలో ఒక అంశం తీసుకురావడం జరిగింది. మేము కూడా అప్పుడు లేవనెత్తినాం, మేము నిరసన తెలిపినాం. ఎప్పుడు ఆ అజెండాలో ఆ పాయింట్ వచ్చినప్పుడు మాత్రమే మేము దాని గురించి వాళ్ళు దాన్ని పోస్ట్పోన్ చేస్తే లేదు పాస్ చేయాలని చెప్పి వాదించినాం. కానీ ఈరోజు ఏ సంబంధం లేకుండా ముందే చేసినారంటే ఇదొక ప్రీ ప్లాన్. కేవలం అజెండాలో మొట్టమొదటి అంశం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించమని చెప్పి ప్రభుత్వం నుంచి వచ్చింది. అది కౌన్సిల్ ఆమోదం కోసం పెట్టినాము అనే దాన్ని ఖచ్చితంగా పాస్ చేయాల్సి వస్తుందని చెప్పి అది మనసులో పెట్టుకొని ఏదో ఒక వేరే రూట్లో దీని మున్సిపాలిటీని మన కౌన్సిల్ మీటింగ్ను సాఫీగా జరగకుండా చేయాలనేది బాగా తెలుస్తుంది. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాల్సి వస్తుందని చెప్పి ఈరోజు వాళ్ళ అజెండా మొదలు కాకముందే ఈరోజు దాన్ని క్షమాపణ చెప్పాలని మేము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి వాదించడం జరిగింది. పోయినసారి మేము అదే అజెండాలోని అంశం వచ్చినప్పుడు మేము ఆర్గ్యూ చేస్తే ఇదే గౌరవ కౌన్సిలర్లు ఏం చెప్పారు, నెల రోజుల నుంచి మా వార్డులో సమస్యలు ఉన్నాయి, ఈరోజు మీరు సజావుగా సాగనీయకుంటే మా వార్డు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని చెప్పి నెల క్రితం ఇదే కౌన్సిలర్లు మాట్లాడారు. ఈరోజు అదే కౌన్సిలర్లు మళ్ళీ కౌన్సిల్ మీటింగ్ జరగకుండా చేశారు. ఏందండి ఇది? ప్రజా సమస్యల కోసం మనం పనిచేయడం కోసం మనల్ని ప్రజలు ఎన్నుకున్నారా, లేక మన స్వార్థ రాజకీయాల కోసం ప్రజలు ఎన్నుకున్నారా? రాజకీయాలను తీసుకొచ్చి కౌన్సిల్లో ముడిపెట్టడం ఏంటి? ఒకవైపు ఏమో గతంలో మీరు వైసీపీ ప్రభుత్వంకు పార్టీ కార్యాలయం కోసం మీరు స్థలం కేటాయించమని పెడితే గౌరవప్రదంగా మేము దాన్ని అబ్జెక్షన్ కూడా చేయలేదు. ఉండేది 5 మంది అయినా కనీసం అబ్జెక్షన్ చేయొచ్చు కదా. మేము అది కూడా అబ్జెక్షన్ చేయకుండా పాస్ చేశాం. ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయించాలని పెడితే దీన్ని రాజకీయంగా తిప్పి దాన్ని వెనక్కి పంపించేదానికి కానీ, ఆమోదించకపోవడం కానీ, ఆమోదించేదానికి కానీ చేయకూడదని చెప్పి ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చి చేశారు. అంటే ఇంకోటి వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు చూడండి కౌన్సిలర్లు. గతంలో మన రూమ్ల వేలంపాటలలో కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు పాల్గొన్నప్పుడు ఉన్నాయి. అప్పుడు కమిషనర్ గారు మమ్మల్ని బయటకు పంపించలేదు అంట. అంటే అప్పుడు అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీరు. అధికారులను కూడా రూల్స్కు విరుద్ధంగా
వాళ్ళు నడుచుకునేటట్టు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసినారని మీరే ఒప్పుకుంటున్నారు. అంటే ఈరోజు అతను రూల్ ప్రకారం పోవడం తప్ప కమిషనర్ గారు ఆయన ఏమంటున్నారు క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు కూడా అడిగాం మేము, ఏం సార్ అంటే రూల్ వర్షన్ 3 ఉందండి, రూల్ వర్షన్ 3 ప్రకారంగా మేము కౌన్సిల్లో మన వేలంపాటలలో కేవలం మన డిపాజిట్ కట్టి వేలంపాటలో పాల్గొనే వాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలని చెప్పి, అది మీరు కమిషనర్ గారిని అడగండి, ఆయన రూల్ వర్షన్ చూపిస్తాడు. దానికి కౌన్సిల్లో గడిబిడి లేపి బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి ఒకరికొకరు సైకిల్ చేసుకుని గౌరవ చైర్పర్సన్ గారు కూడా సైకిల్ చేసి లేయండి మీరు కూర్చుంటే నేనేం మాట్లాడతాను అంటే ఏందండి ఇది? ఇప్పుడు ఏవి ఈ అజెండాను గాల్లో పెట్టారా? నెల రోజుల నుంచి కష్టపడి తయారు చేసిన అజెండా, పట్టణ ప్రణాళికలో భాగంగా ఇది పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగము. దీన్ని పక్కన పెట్టించి ఒక తప్పుడు ఆలోచన మనసులో పెట్టుకొని ఈ పాయింట్లో దీన్ని రాద్ధాంతం చేయడం అనేది నిజంగా బాధాకరం. దీని మీద మేము మంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోతాం. ప్లస్ మంత్రి గారి ద్వారా రాష్ట్ర నాయకత్వానికి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం. ఎందుకంటే పట్టణ అభివృద్ధికి లేకుండా వీళ్ళు ఇంత రాద్ధాంతం చేస్తూ తప్పుడు పద్ధతిలో పోతున్నారని చెప్పి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై హింద్. అస్సలాము అలైకుం, నమస్కారం అందరికీ. నిన్న కౌన్సిల్ మీటింగ్లో జరిగిన విధానాన్ని మన కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్ గారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. అవి అన్నీ వాస్తవాలే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్యామ్ సుందర్ లాల్ గారు కౌన్సిల్కి రాలేదు, ఆయనకి ఏం తెలియదు. ఆయన వచ్చింది ఎప్పుడు? కౌన్సిల్ అయిపోయినాక, బెల్లు కొట్టినాక, అంతా వాకౌట్ అయిపోయినాక శ్యామ్ సుందర్ లాల్ గారు కౌన్సిల్లో ఎంట్రీ ఇచ్చారు తప్ప కౌన్సిల్లో ఆ వ్యక్తి లేడు. అది ముందు ఫస్ట్ ఆఫ్ పాయింట్. ఆ తర్వాత ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కటి మాట్లాడుతున్నాడు. నేను వాకౌట్ చేసిందే టీడీపీ ఆఫీస్ అంటున్నాడు. వాస్తవం ఏమి అనేది నేను చెప్తాను. ముఖ్యంగా అక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిల్కి అవమానం జరిగింది. ఆ తర్వాత కౌన్సిల్ తీర్మానాన్ని అవమానం జరిగింది. ఆ తర్వాత వైస్ చైర్మను, కౌన్సిలరు, కోఆప్షను వీళ్ళకి అవమానం జరిగింది. ఆ తర్వాత రూల్స్ అన్నీ పాటియకుండా మన కమిషనర్ గారు చేస్తున్న తీరును మనము 27వ తేదీ నుంచి మనము చైర్పర్సన్ గారిని రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నాం. మన వాదనలు చెప్పుకోవాలా, మనము చాలా అవమానం జరుగుతుంది, ప్రోటోకాల్లో కూడా అవమానాలు జరుగుతున్నాయి కౌన్సిలర్లో అని చెప్పేసి మనము చైర్పర్సన్ గారిని మనము రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నాం 27వ తేదీ సాయంత్రం. దాన్ని బట్టి 0 అవర్స్ మన వాదనలు ముందే మనం చెప్పుకుంటామని రిక్వెస్ట్ లెటర్ పెట్టినందుకు చైర్పర్సన్ గారు మనకు ఆ ఛాన్స్ ఇచ్చినారు. ఫస్ట్ ఏం జరిగింది అంటే వాకౌట్ చేయడానికి కారణం ఏమంటే మన కమిషనర్ గారు కౌన్సిల్ ఉంది అని కూడా మనకు 50 నిమిషాలు మమ్మల్ని కూర్చోబెట్టి ఆయన కౌన్సిల్కు రాలేదు. మమ్మల్ని 50 నిమిషాలు వెయిట్ చేయించినారు. ప్రతి కౌన్సిలర్ కూడా తెలుసు, ఇది అన్ని పార్టీల కౌన్సిలర్లకు కూడా తెలుసు. అది ఒక పెద్ద అవమానం మనకు. ఆయన రాకపోతే వేరే వాళ్ళ ఇన్ఛార్జ్ అయినా వేయాలా. ఎంఈ గారు ఫోన్ చేసి పదే అడుగుతున్నా కానీ మనం స్టార్ట్ చేస్తాం, ఎవరైనా ఇన్ఛార్జ్గా పెడతాం, అసిస్టెంట్ కమిషనర్ని పెడదామన్నా కానీ ఆయన వినలే. నేను వచ్చే వరకు ఆపండి అని అవమానపరిచారు మమ్మల్ని 50 నిమిషాలు నిలబెట్టినాడు. ఆ తర్వాత కౌన్సిల్ తీర్మానం ఎప్పుడో చేసినాం, తోపుడు బండ్లకు గేటు వద్దు, వాళ్ళు పేదలు పాపము కష్టార్జితం వాళ్ళది, ఎందుకు మనకు గేట్లు వద్దు అని చెప్పేసి తోపుడు బండ్ల గేటు ఎత్తేస్తూ మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు పెద్ద మనసులో తోపుడు బండ్ల గేట్లు తీసేసి కౌన్సిల్లో తీర్మానం చేసి ఉన్నాం మనం లాస్ట్ టైం గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో. ఈ కమిషనర్ గారు వచ్చేసి తోపుడు బండ్లకు కూడా గేట్లు వసూలు చేసినారు. ఎందుకు వసూలు చేస్తున్నావు అయ్యా అని వేరే వాళ్ళు లేదు కదా, తీర్మానం జరిగింది కదా అంటే ఈయన ఇచ్చే సమాధానము చైర్పర్సన్తో ఏమి మస్తుగా చెప్తుంది అన్న మాట కూడా మనం విన్నాం. ఇలాంటి వాదనలు మనకున్నాయి. ఆ తర్వాత రూల్స్ మాట్లాడుతున్నాడు పాపము కమిషనర్ గారు. మీరు వేలం పాటలు జరుగుతున్నాయి, గేట్లవి ఎవరు రాకూడదు, ఎవరైతే గుత్తదరునో ఎవరైతే డబ్బులు కట్టినారో వాళ్ళే రావాలని మీరు అన్నారు, బాగుంది. అదే కౌన్సిల్ హాల్లో గేటు గుత్తదారుడు, గేటు కాంట్రాక్టరు వచ్చి సంఖలో కూర్చోవడం చాలా బాగుంది. ఇది మంచి రూల్, ఇది రూల్. ఇది
వేరే వాళ్ళు కౌన్సిల్ హాల్లో అనుమతి ఉంది, వైస్ చైర్మన్కి ఏమో గేట్ల కాడ అనుమతి లేదంట. మనకు యా రూల్ ఉందేదో మాకు తెలియదు. ఫస్ట్ నుంచి మనము ఎప్పుడైనా గేట్ల వేలం జరిగేటప్పుడు కౌన్సిలర్లు కూడా మనం కూడా వెళ్ళి కూర్చున్నాం, చూసినాం ఏం జరుగుతుంది అనేది, పరిచయంగా జరుగుతుందా, ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయని మనం చూసినాము. దానికోసం ఈ వాదనలు, ఆ తర్వాత కౌన్సిల్ హాల్లో గుత్తదారు వచ్చి దర్జా కూర్చోవడము, ఇవి అల్లా అంశాల మీద మనం ప్రశ్నిస్తే కమిషనర్ గారు ఎలాంటి సమాధానం చెప్పలేదు. దాని గురించి మనం ఒక్క మాట చెప్పండి, ఒక్క మాట మనకు సారీ చెప్పండి అంటే ఆయన చెప్పలే. గంట సేపు మనం కౌన్సిల్లో వేచి చూసినాము, ఏమైనా చెప్తారేమో, ఏమైనా సరైన సమాధానం చెప్తారేమో అన్నా కానీ ఆయన సమాధానం చెప్పడానికి కానీ ఆయన ఇబ్బంది ఉంది. మనకు 40 మంది మనము కోఆప్షన్ మెంబర్లతో మనం 40 మంది ఆయన కోసం వేచి చూస్తే ఒక్క మాట సారీ చెప్పడానికి ఆయనకు లేనప్పుడు మనం వాకౌట్ చేసినాము. కౌన్సిల్కి గౌరవం లేదు, తీర్మానానికి గౌరవం లేదు. 100 ఏళ్ల చరిత్రలో ఆ రోజు మున్సిపాలిటీ రూమ్లు వేలంపాట వేయలే, అమ్మేసి డబ్బులు కట్టాల్సిన దుస్థితి కమిషనర్ గారు తెచ్చారు నంద్యాలకు. అలాంటప్పుడు మనకు ఎందుకయ్యా మన కౌన్సిల్ ఎందుకు, ఈ ఎజెండా ఎందుకు అనేసి మనం వాకౌట్ చేసినాము. దీనికి వచ్చి ఈరోజు ఈ శ్యామ్ సుందర్ లాల్ అనే కౌన్సిలర్ గారు ఏదో టీడీపీ ఆఫీస్కు నక్కకు నాగలోకానికి ఏదో లింకు పెట్టేటట్టుంది చరిత్ర. ఇక్కడ చూస్తుంటే టీడీపీ ఆఫీసు పోయినసారి వాయిదా వేసినాము, ఈసారి అంశంలోకి వస్తుంది. వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఉన్నారు కౌన్సిలర్లు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. మెజార్టీని బట్టి చైర్పర్సన్ గారు పాస్ చేస్తారో, మెజార్టీ లేకుంటే వాయిదా వేస్తారో, రద్దు చేస్తారో, దాని గురించి అది వచ్చినప్పుడు కదయ్యా చెప్పాల్సింది. ఇవల్లా మీరు కౌన్సిల్కి రాలే చేయలే, మీకు ఏం తెలుసు అని చెప్తున్నారు శ్యామ్ సుందర్ లాల్ గారు. మీరు చెప్పాల్సిందే అక్కడ ప్రత్యక్షంగా జరిగేది కనుక్కోండి. షాప్ రూములు వేలం అంటున్నారు, గేట్ల డైలీ మార్కెట్ గేట్ల వేలం జరిగినది, మీరేమో షాప్ రూములు వేలం అనేస్తున్నారు. చైర్పర్సన్ గారిని అగౌరవపరుస్తున్నారు, ఏదో సైగలు చేసి లేచిపోయినారు అంటున్నారు. మీరు ఏం మాటలు మాట్లాడుతున్నారో కొద్దిగైనా మనకు చూసేట జనాలకు అంతా తెలుసు. ప్రజా సమస్యల మీద అంటున్నారు, బాగుంది. మీరు చేసే ప్రజా సమస్యలు తీర్చేది ఎక్కడ అండి? మీ గవర్నమెంట్ వచ్చి 17 నెలలు మీ పార్టీ మీ గవర్నమెంట్ పెట్టుకొని మీ సొంత పార్టీ వాళ్ళే కౌన్సిలర్లు కింద కూర్చొని నిరాసర ఒక్క పని జరగలే, ఒక పుల్ల కదలలే అని చెప్పేసి కింద కూర్చొని నిరాహార దీక్ష నిరసనలు చేసిన దుస్థితి మీకు పట్టిందయా మీ గవర్నమెంట్లోనే? అది చూసుకోండి మీరు. మా గవర్నమెంట్లో కరోనా వచ్చినప్పుడు మాకు దొరికింది 8-10 నెలలే. ఆ 8-10 నెలల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధులు జరిగినాయి. ఈరోజు 17 నెలలు అయింది మీ గవర్నమెంట్ వచ్చి. ఏ వార్డులో ఏ పుల్ల కదిలిందో చెప్పమని అడుగుతున్నా. ఊరికే మాటలు మాట్లాడితే అయిపోదు, ప్రతిదీ చెప్పండి. ప్రజా సమస్యల గురించి ఇది పట్టణ అభివృద్ధి అంటున్నారు మీరు. టీడీపీ ఆఫీస్ పట్టణ అభివృద్ధి అయితే ఇంకా మిగతా వల్ల పనులు ఎందుకు? మీకు ఒకటి ఉంది, టీడీపీ ఆఫీస్ కట్టాలనేదే మీ ఎజెండా. టీడీపీ ఆఫీస్లోనే మీ మైండ్ ఉంది. ఏం మాట్లాడినా టీడీపీ ఆఫీసే అంటున్నారు మీరు. మిగతాది ఏం మీకు పట్టలే. మీ వార్డులలో ఏం జరిగిందో మీకే తెలుసు, మీ జనాలకు తెలుసు. మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? ఏదో వార్డు సమస్యలు తీరుస్తారు అని ఎన్నుకున్నారు. మీరేమో మొత్తము టీడీపీ ఆఫీస్ మీదే పడినారు. టీడీపీ ఆఫీస్ కట్టాలా అంతే మీ ఎజెండా, మిగతాది ఏం లేదు. చంద్రబాబు దగ్గరికి తీసుకుపోతారంటున్నారు, తీసుకుపోండి అయ్యా. మీరు ముందు వార్డు సమస్యలు తీసుకెళ్ళండి, పట్టణ సమస్యలు తీసుకెళ్ళండి. ఈరోజు రైతులకు యూరియా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు వచ్చేవి సార్. ఇప్పుడు మనం 17 నెలల్లో ఒకసారి కానీ కొత్త పెన్షన్ ఇవ్వాలి అని అడగండి. మీరు ప్రజా సమస్యలు అడగండి, రైతులకు యూరియా లేదని అడగండి, ప్రతిదీ అడగండి. మీరు నిరుద్యోగ వృత్తి ఎక్కడా అని అడగండి. మీరు ప్రజా సమస్యలు తీర్చండి అయ్యా. మీరు ప్రజా సమస్యలు మీరు తీరిస్తే చేయి కలిపి మేము కానీ మేము వెంట నడుస్తాము. మేమేం మీకు విరుద్ధం కాదు, అభివృద్ధికి విరుద్ధం కాదు. మేము వైసీపీ పార్టీ ఎప్పటికీ అభివృద్ధి పదంలోనే నడుస్తుంది. రోజు మనము మెడికల్ కాలేజ్ కట్టినప్పుడు అది ఏరియా వచ్చేసి టీడీపీ కౌన్సిలర్ ఏరియా అయినా కానీ ఎంతో గౌరవంగా మనం ఆ రోజు ఆ కౌన్సిలర్ని దగ్గర పెట్టుకొని ఓపెనింగ్కి కూడా మనం ఎంతో గౌరవంగా ఆహ్వానించినాము. అలాంటి మన వైసీపీ ప్రభుత్వం అంతే తప్ప ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? ప్రోటోకాల్ లేకుండా పాటిస్తున్నారు.
కౌన్సిలర్ ఉన్నా కానీ వైసీపీ ఏమైనా ఓపెనింగ్ ఉంటే టీడీపీ ఇన్ఛార్జ్తో ఓపెనింగ్ చేసుకుంటున్నారు. కానీ అలాంటి నైజం మాది కాదు. మా శిల్పమోహన్ రెడ్డి మాకు ఎప్పుడు అట్లా నేర్పలేదు. మా శిల్పమోహన్ రెడ్డి కుటుంబం ఎప్పుడు కూడా అందరినీ ఆదరించి మన లేకుండా అందరినీ దగ్గర చేసుకొని హక్కున చేసుకొని నడిచే కుటుంబం శిల్పమోహన్ రెడ్డి గారి కుటుంబము. మీరు ఈరోజు ఏదేదో మాకు కొత్తగా నేర్పించి రూల్స్ అంటున్నారు. ఈరోజు ఇంత చేసిన కమిషనర్ మీరు సమర్థిస్తున్నారు. ఆ కమిషనర్ మంచి చేసినారు అంటున్నారు. మీరు మళ్ళీ ఎక్కడండి తోపుడు బండ్లకు గేట్ వసూలు చేస్తారా? ఇది మంచి చేసినారా? అది యా రూల్స్ ప్రకారంగా చేసినారు? కౌన్సిల్లో తీర్మానించినాక మళ్ళీ అదే పని చేసినారు అంటే యా రూల్స్ ప్రకారం చేసినారు? ఆయనకు అడగండి మీరు రూల్స్. మాకు కాదు రూల్స్ చెప్పాల్సింది. మీరు కమిషనర్ గారి దగ్గర కూర్చొని మీరు యా రూల్స్ ప్రకారంగా రూమ్లు వేలం వేసినారు, యా రూల్స్ ప్రకారంగా గుత్తదారుని కౌన్సిల్లో పెట్టినారు, యా రూల్స్ ప్రకారంగా మీరు తోపుడు బండ్లకు గేట్లు వసూలు చేసినారు, యా రూల్స్ ప్రకారంగా మీరు కౌన్సిల్కు 50 నిమిషాలు లేట్ వచ్చినారు అని చెప్పి అడగండి. మీరు అడిగి మళ్ళీ మీరు చెప్పండి, రిప్లై ఇవ్వండి. మనకు ఏం పర్వాలేదు. పోయి మీరు చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా అభివృద్ధి గురించి చెప్పాలని కోరుకుంటూ, అదేవిధంగా మనలో మన మాట నంద్యాలలో మెడికల్ కాలేజ్ ఉంది అని చెప్పండి ఒక మాట.